ఇక్కడ ఒక లూజ్ గ్రేప్స్ ఉన్నాయి చూడండి. ఈ లూజ్ గ్రేప్స్కి రేట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా బలహీన పడిపోయినాయి కాబట్టి. సో వీటికి రేట్ అనేది తక్కువ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ గుత్తి గ్రేప్స్ అన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి వీటికి రేట్ అనేది ఎక్కువ. సో మన సనాతన ధర్మం కూడా అంతే. మనం అందరం కూడా బలంగా, మనము అందరం కూడా ఐకమత్యంగా ఉంటే మాత్రము మన సనాతన ధర్మం నిలబడుతుంది, మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, మన అందరం కూడా చాలా సేఫ్ మోడ్లో ఉంటాం అనమాట. సో మన సనాతన ధర్మం అనేది బలహీనపడితే మాత్రము మన పైన అరాచకాలు మాత్రం ఆగవు, మన దేవాలయాలపై దాడులు మాత్రం ఆగవు. ఈ మధ్య చూస్తూనే ఉన్నారు, ఎన్నో టెంపుల్స్ పైన దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సో మన అందరం కూడా ఐకమత్యంగా ఉండి మన సనాతన ధర్మం అనేది కాపాడుకునే బాధ్యత అది మనపైనే ఉంది. మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని, మన ఐకమత్యంగా ఉండి మన సనాతన ధర్మం అనేది కాపాడుదాము. అందరూ కూడా జై హింద్, జై భారత్. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. మీది లూజ్ గ్రేప్స్లా ఉంటారా, మీ గుత్తి గ్రేప్స్లా ఉంటారా? సో ప్లీజ్ కమెంట్. జై హింద్, జై భారత్.